పోతుంది. నువ్వు అంటే గ్యాలరీ మళ్ళీ ఎట్లా వెనక్కి ఆపరేట్ చేస్తావో తీసుకోవచ్చా? అట్లనే. వెనక్కి తీసుకోవచ్చా? హాయ్, వి విష్ణుమోహన్ రెడ్డి, లెక్చరర్ ఇన్ బాటనీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కోఎడ్యుకేషన్ వనపర్తి. ఈరోజు బిఎస్సి సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లో ఉన్నటువంటి సిలబస్ గురించి చూసినట్లయితే టాక్సానమీ, ఎంబ్రియాలజీ, ఈ థర్డ్ సెమిస్టర్ లోపల టాక్సానమీ మరియు ఎంబ్రియాలజీ అనేటువంటి అంశాలు మనకు ప్రధానంగా సిలబస్లో ఉన్నాయి. టాక్సానమీ అంటే వర్గీకరణ శాస్త్రం, మొక్కల యొక్క వర్గీకరణ శాస్త్రానికి సంబంధించినటువంటి దాని యొక్క అంశాలన్నీ కూడా అందులో ఉంటాయి. తర్వాత రెండవది పిండోత్పత్తి శాస్త్రం, ఎంబ్రియాలజీ. ఈరోజు మనం ఎంబ్రియాలజీ గురించి పరిచయం చేసుకుందాం. పిండోత్పత్తి శాస్త్రం. పిండోత్పత్తి శాస్త్రము, ఎంబ్రియాలజీ అని అంటే మనకేమనిపిస్తుంది? జనరల్గా ఎంబ్రియో యొక్క డెవలప్మెంట్, పిండం యొక్క అభివృద్ధి గురించి అధ్యయనం చేసేదిగా మనం జనరల్గా భావిస్తాం. కానీ వాస్తవానికి పిండోత్పత్తి శాస్త్రంలో, ఎంబ్రియాలజీలో ఈ పిండము ఏర్పడడానికి ముందున్నటువంటి అంశాలు కూడా ఈ శాస్త్రంలో మనం చదవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే సూక్ష్మ సిద్ధబీజాలు, స్థూల సిద్ధబీజాలు ఏ విధంగా ఏర్పడతాయి, వాటి నుంచి పురుష సంయోగ బీజము, స్త్రీ సంయోగ బీజం, స్త్రీ బీజ కణము ఏ విధంగా ఏర్పడతాయి, వాటి కలయిక అంటే ఫలదీకరణ, ఫర్టిలైజేషన్ అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది, ఫలదీకరణ తర్వాత పిండం అనేటువంటిది ఏ విధంగా ఏర్పడుతుంది, ఆ విధంగా తర్వాత విత్తనం అనేటువంటిది ఏ విధంగా ఏర్పడుతుంది, ఇవన్నీ కూడా మనకు ఈ పిండోత్పత్తి శాస్త్రం లోపల అధ్యయనం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇక్కడ సూక్ష్మ స్థూల సిద్ధబీజాలు, వాటి నుంచి సంయోగ బీజాలు, తర్వాత ఫలదీకరణ, తర్వాత ఈ అంకురచ్ఛేదము, పిండము, విత్తనము, ఇవన్నీ ఏర్పడేటువంటి వాటి గురించి యొక్క అధ్యయనాన్ని మనం పిండోత్పత్తి శాస్త్రంగా పరిగణించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ పిండోత్పత్తి శాస్త్రం యొక్క అధ్యయనం అనేటువంటిది 3 దిశలలో జరగడం అనేటువంటిది జరిగింది. ఒకటి వర్ణనాత్మక పిండోత్పత్తి శాస్త్రము, డిస్క్రిప్టివ్ ఎంబ్రియాలజీ. రెండవది తులనాత్మక పిండోత్పత్తి శాస్త్రము, కంపారిటివ్. తర్వాత ఫైలోజెనెటిక్ ఎంబ్రియాలజీ. మూడవది అనువర్తిత లేదా ప్రయోగాత్మక పిండోత్పత్తి శాస్త్రం, అప్లైడ్ ఆర్ ఎక్స్పెరిమెంటల్ ఎంబ్రియాలజీ. డిస్క్రిప్టివ్ ఎంబ్రియాలజీ, కంపారిటివ్ ఆర్ ఫైలోజెనెటిక్ ఎంబ్రియాలజీ. మూడవది అప్లైడ్ ఆర్ ఎక్స్పెరిమెంటల్ ఎంబ్రియాలజీ. ఈ 3 దిశల లోపల ఈ పిండోత్పత్తి శాస్త్రం గురించి అధ్యయనాలు అనేటటువంటివి 3 డైరెక్షన్ లోపల జరగడం అనేటువంటిది జరిగింది. ఈ అధ్యయనాల ఫలితంగానే మనకు ఇక్కడ ఒక పిండోత్పత్తి శాస్త్రం అనేటువంటిది పరిపూర్ణంగా ఆవిష్కరించడం అనేటువంటిది జరిగిందన్నమాట. ఈ పిండోత్పత్తి శాస్త్రం లోపల ఈ అభివృద్ధికి మొట్టమొదట కృషి చేసినటువంటి వాళ్ళు ఎవరంటే ఎంసి 1824 ఆ ప్రాంతం లోపల, తర్వాత స్లేడన్
1837 ఆ ప్రాంతం లోపల. తర్వాత ఆఫ్ మిస్టర్ 1838. ఈ యొక్క ఎంసీ మరియు స్లేడన్ మరియు ఆఫ్ మిస్టర్ అనేటువంటి ఈ ముగ్గురు శాస్త్రవేత్తలను ఆద్యులుగా మనం చెప్పొచ్చు. ఎంబ్రియాలజీ యొక్క అధ్యయనం లోపల మొదటి వారిగా వీళ్ళను మనం పరిగణించడానికి అవకాశం అనేటువంటిది ఉంది. ఆ విధంగా ఈ ముగ్గురు కూడా ఈ పిండోత్పత్తి శాస్త్రం యొక్క అభివృద్ధికి ప్రారంభ కాలంలో ప్రధానంగా కృషి చేసినటువంటి వాళ్ళు. ఇందులోపల పోర్టులాకా మొక్కలోని పరాగ రేణువులు మొలకెత్తి పరాగనాళమును ఏర్పరుస్తాయని మొదటిసారిగా ఎంసీ పరాగనాళాన్ని ఏర్పరుస్తాయని మొదటిసారిగా ఎంసీ గుర్తించడం అనేటువంటి జరిగింది. అంతేకాకుండా పరాగనాళం యొక్క కీలము ద్వారా పయనించి అండాశయంలోని అండాన్ని చేరుతుందని కూడా ఈ యొక్క ఎంసీ అనేటువంటి వాడు మొదట వివరించడం అనేటువంటి జరిగింది. పోర్టులాకా మొక్క లోపల పరాగ రేణువులు మొలకెత్తి పరాగనాళాన్ని ఏర్పరుస్తాయని, ఈ పరాగనాళము కీలాగ్రం ద్వారా ప్రయాణం చేసి అండాశయంలోని అండాన్ని చేరుతాయని ఈ ఎంసీ అనేటువంటి శాస్త్రవేత్త వివరించడం అనేటువంటి జరిగింది. దీన్ని స్లేడన్ అనేటువంటి వాడు బలపరచడం జరిగింది. అంతేకాకుండా స్లేడన్ అనేటువంటి వాడు బలపరచడమే కాకుండా ఇంకొక అభిప్రాయాన్ని కూడా వ్యక్తీకరించాడు. ఏమిటంటే పరాగనాళం యొక్క కొన భాగంలో పిండం ఏర్పడుతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఈ స్లేడన్ అనేటువంటి వాడు వ్యక్తీకరించడం అనేటువంటి జరిగింది. అయితే తర్వాతి కాలం లోపల దీన్ని ఎంసీ ఖండించడం జరిగింది. దీన్ని పరాగనాళం యొక్క చివర పిండం ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని అతడు ఎంసీ అనేటువంటి వాడు ఖండించడం అనేటువంటిది జరిగిందనమాట. దానికి కారణం ఏంటంటే ఆర్కిస్ అనే మొక్క లోపల పరాగనాళము అండాన్ని చేరకముందే అండంలో బీజకోశము పిండకోశం అంటే బీజం అనేటటువంటిది ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇక్కడ ఆ పరాగనాళం చివర ఏర్పడుతుంది అనేటువంటిది అయితే ఉందో పరాగనాళం అక్కడికి చేరకముందే అండం లోపల ఆ మార్పులు అనేటటువంటి జరిగినాయి. కాబట్టి ఈ మార్పుకు ఆ పరాగనాళం చివర భాగం కాదనేటువంటి అభిప్రాయాన్ని ఎంసీ అనేటువంటి వాడు వివరించడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా ఎంసీ మరియు స్లేడన్ అనేటువంటి శాస్త్రవేత్తలు ప్రారంభం లోపల తమ పరిశోధనలు చేయడం అనేటువంటిది జరిగింది. తర్వాత హాఫ్ మేస్టర్ అనే శాస్త్రవేత్త దాదాపుగా 19 ప్రజాతులకు చెందిన 38 జాతులను పరిశీలించి, అంటే ఏం పరిశీలించాడు ఇతడు అంటే అండము ఏర్పడిన మొదలుకొని అది విత్తనంగా అభివృద్ధి చెందే వరకు అందులో జరిగేటటువంటి వివిధ మార్పులను ఇతడు అధ్యయనం చేస్తూ దాని యొక్క ఒక పేపర్ లాగా ఒక వ్యాసం లాగా దాన్ని ప్రచురించడం అనేటువంటి జరిగింది. ఈ 38 జాతుల లోపల అండం ఏ విధంగా ఏర్పడుతుంది, ప్లస్ ఫలదీకరణ ఏ విధంగా జరుగుతుంది, అందులోపల విత్తనం అనేటటువంటిది విత్తనం ఏర్పడే వరకు కూడా జరిగేటటువంటి అంశాలను అతడు తన యొక్క వ్యాసం లోపల వివరించడం అనేటటువంటిది జరిగింది. అదేవిధంగా సిట్రస్ జాతుల లోపల మరియు ఇతర మొక్కల లోపల అండాంత కణజాలము నుండి అబ్బురపు పిండాలు ఏర్పడే వివిధ దశలను స్ట్రాస్బర్గర్ మొట్టమొదటిసారిగా గుర్తించడం జరిగింది. సిట్రస్ నిమ్మ జాతులు ఏవైతే ఉన్నాయో వాటి లోపల ఉన్నటువంటి ఈ న్యూసెల్లస్ నుంచి అదనంగా ఈ యొక్క పిండాలు ఏర్పడేటటువంటి దాన్ని ఏమంటామంటే అబ్బురపు పిండాలు అంటాం. ఆ విధంగా అండాంత కణజాలము నుండి ఈ అబ్బురపు పిండాలు ఏర్పడతాయనేటువంటి విషయాన్ని ఆ యొక్క దశలను స్ట్రాస్బర్గర్ 1879లో మొట్టమొదటిసారిగా గుర్తించడం అనేటటువంటిది జరిగింది. అంతేకాకుండా పాలిగోనం డైవారికేటంలో స్త్రీ సంయోగ బీజదము అంటే పిండకోశం ఏర్పడే విధానాన్ని కూడా ఈ స్ట్రాస్బర్గర్ వర్ణించడం అనేటటువంటిది
జరిగిందనమాట. ఈ పాలిగోనం రకం పిండకోశం లోపల ఏమిటిదంటే 8 కేంద్రకాలు 3 కణాలు ఉండేటటువంటి విధానం అనేటువంటిది ఉంటుంది. అందుకే దాన్ని ఏమంటామంటే మొదటిసారిగా పాలిగోనంలో కనుగొనడం వల్ల దాన్ని పాలిగోనం రకం పిండకోశంగా దాన్ని పరిగణించడం అనేటువంటిది, పిలవడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా సంయుక్త సంయోగమును స్ట్రాస్బర్గర్ 1884లో వర్ణించాడు. సంయుక్త సంయోగం అంటే పురుష సంయోగ బీజము పిండకోశంలో ఉండే స్త్రీ బీజ కణంలో ఉన్నటువంటి కేంద్రకంతో కలిసేటటువంటి దాన్నే ఏమంటామంటే సంయుక్త సంయోగము అంటాము. దాన్ని మొదటిసారిగా మొక్కల్లో ఐడెంటిఫై చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే స్ట్రాస్బర్గర్. దీన్ని సాధారణ జనరల్గా, ఎందుకంటే ఏ జీవుల్లోనైనా కానీ ఫలదీకరణం అంటే ఏంటిదంటే ఒక పురుష సంయోగ బీజము స్త్రీ బీజ కణంతో కలవడాన్నే మనం ఫలదీకరణం అంటాం. ఇది అన్ని రకాల మొక్కలు, ఈవెన్ అభివృద్ధి చెందని మొక్కల్లో కానీ అభివృద్ధి చెందిన మొక్కల్లో కానీ జరిగేటటువంటిది. అయితే ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ ఆవృత బీజాల లోపల పరాగనాళము నుంచి 2 పురుష సంయోగ బీజాలు పిండకోశంలో రిలీజ్ అవుతే అందులో ఒకటి స్త్రీ బీజ కణంతో కలుస్తుంది. ఆ ఒకటి స్త్రీ బీజ కణంతో కలిసేటటువంటి దాన్ని ఇక్కడ ఏమంటున్నామంటే సంయుక్త సంయోగము, సింగమిగా దాన్ని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. దాన్ని మొదటిసారిగా ఐడెంటిఫై చేసిన వ్యక్తి ఎవరంటే స్ట్రాస్బర్గర్ అనేటువంటి వాడు మొదటిసారిగా గుర్తించడం అనేటటువంటిది జరిగింది. ఇదే పిండకోశాల లోపల 2వ పురుష సంయోగ బీజము పిండకోశం మధ్య భాగంలో ఉండేటటువంటి ద్వితీయ కేంద్రకాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి కలుస్తాయనేటటువంటి విషయాన్ని నవాసిన్ అనేటువంటి శాస్త్రవేత్త మరియు అతని సహచరులైనటువంటి గిగ్నార్డ్ అనేటువంటి వాడు 1898లో లిలియేసి కుటుంబానికి చెందిన లిలియం మరియు ఫ్రైటిల్లేరియా అనేటువంటి మొక్కల్లో గుర్తించడం జరిగింది. లిలియేసి కుటుంబానికి చెందిన లిలియం మరియు ఫ్రైటిల్లేరియా అనేటటువంటి మొక్కల లోపల నవాసిన్ మరియు గిగ్నార్డ్ అనేటువంటి శాస్త్రవేత్తలు దేన్ని ఐడెంటిఫై చేశారు అంటే 2వ పురుష సంయోగ బీజము. ఆల్రెడీ స్ట్రాస్బర్గర్ ఏం చెప్పాడు, ఒక పురుష సంయోగ బీజము స్త్రీ బీజ కణంతో కలిసింది, అది అయిపోయింది, దాన్ని సంయుక్త సంయోగము అన్నాం. మిగిలినటువంటి 2వ పురుష సంయోగ బీజం ఏదైతే ఉందో అది పిండకోశంలో ఉన్నటువంటి ద్వితీయ కేంద్రకం, అంటే 2 ధ్రువాల నుంచి పిండకోశం మధ్యకు వచ్చినటువంటి ఆ 2 కేంద్రకాలను ద్వితీయ కేంద్రకాలుగా పరిగణిస్తాం. ఆ ద్వితీయ కేంద్రకంతో కలుస్తాయి అనేటటువంటి విషయాన్ని ఈ నవాసిన్ అనేటువంటి గిగ్నార్డ్ అనేటువంటి శాస్త్రవేత్తలు ఈ లిలియేసి కుటుంబం మొక్కల్లో గుర్తించడం అనేటటువంటిది జరిగింది. దీనినే ఏమంటామంటే ద్విఫలదీకరణము అంటాం, లేదా దీన్ని త్రిసంయోగంగా పిలిచేవాళ్ళు. ఎందుకంటే 3 కేంద్రకాల యొక్క కలయిక. ఎందుకంటే ఒక పురుష సంయోగ బీజ కేంద్రకము 2 ధ్రువ కేంద్రకాలు ఆ 2 కలుస్తున్నాయి కాబట్టి దీన్ని త్రిసంయోగంగా పరిగణించడం అనేటటువంటిది జరిగింది. ఆ రకంగా ఆవృత బీజాల్లో ఒక విశిష్ట లక్షణం అనేటటువంటిది ఉంది. ఏంటిది అదంటే ద్విఫలదీకరణం. ఇది కేవలం ఆవృత బీజాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఏంటిది అది? పిండకోశంలోకి వచ్చినటువంటి 2 కేంద్రకాలు పురుష సంయోగ బీజాల్లో ఒకటి స్త్రీ బీజ కణంతో సంయోగం చెందితే అది మొదటి ఫలదీకరణ, ఇంకొక పురుష సంయోగ బీజము ద్వితీయ కేంద్రకంతో కలుస్తుంది, అది 2వ ఫలదీకరణ. కాబట్టి దీన్ని ఏమంటామంటే ద్విఫలదీకరణ అంటారు. దీన్ని డబుల్ ఫర్టిలైజేషన్, ద్విఫలదీకరణగా దాన్ని పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ రకంగా వివిధ శాస్త్రవేత్తల యొక్క కృషి ఫలితంగా మనకు పిండోత్పత్తి శాస్త్రము అనేటటువంటిది అభివృద్ధి చెందడం అనేటటువంటిది జరిగింది. వృక్షరాజ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్నిటికన్నా అభివృద్ధి చెందిన మొక్కలుగా పరిగణించేవి ఏవి అంటే ఆవృత బీజాలు. శైవలాలు, శిలీంధ్రాలు, బ్రయోఫైట్లు, టెరిడోఫైట్లు ఇవన్నీ కూడా పుష్పించనటువంటి మొక్కలు. వివృత బీజాలు, ఆవృత బీజాలు పుష్పించేటటువంటి మొక్కలు, ఫెనిరోగామ్స్.
ఈ ఫెనిరోగామ్స్ లోపలనే విత్తనం అనేటటువంటిది ఏర్పడుతుంది. అందుకే వీటిని స్పెర్మటోఫైట్స్ అంటారు. కానీ పిండం ఎక్కడ ఏర్పడుతుంది అంటే బ్రయోఫైట్లలోనే స్టార్ట్ అవుతుంది. బ్రయోఫైట్లలో, టెరిడోఫైట్లలో, అదేవిధంగా ఈ వివృత ఆవృత బీజాల్లో పిండం ఏర్పడుతుంది. కాబట్టి వీటన్నిటిని కలిపి ఏమంటారంటే ఎంబ్రియోఫైట్స్ అంటారు. ఏవైతే పిండాన్ని ఏర్పరుస్తాయో వాటిని ఎంబ్రియోఫైట్స్గా వాటిని పరిగణించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఆవృత బీజాలను తీసుకున్నట్లయితే ఏదైతే మొక్క ఆవృత బీజ మొక్కగా మనం పరిగణిస్తున్నామో ఆ మొక్క అనేటటువంటిది మనకు జన్యురీత్యా ఏమిటంటే ద్వయస్థితికంగా ఉండేటటువంటిది. కాబట్టి ఆ మొక్కను మనం ఏమంటాం, సిద్ధ బీజదం అంటాం. అంటే ప్రతి మొక్క యొక్క లైఫ్ సైకిల్ జీవిత చక్రం లోపల 2 దశలు తప్పనిసరిగా ఉంటాయి. అవి ఏమిటంటే సిద్ధ బీజ దశ, సంయోగ బీజద దశ. డబల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అంటే క్రోమోజోములు 2గా జతలుగా ఉన్నటువంటి ఆ పరిస్థితిని ఏమంటామంటే ద్వయస్థితి అంటాం. ద్వయస్థితిలో ఉన్నటువంటి ఆ మొక్కను ఏమని పిలుస్తామంటే దాన్ని సిద్ధ బీజదంగా దాన్ని పరిగణిస్తాం. సింగిల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అంటే ప్రతి దానికి సంబంధించిన క్రోమోజోమ్ ఒకటొకటే ఉన్నటువంటి దాన్ని ఏమంటామంటే ఏకస్థితి అంటాం. ఈ ఏకస్థితికంగా ఉన్నటువంటి దశను ఏమంటామంటే సంయోగ బీజద దశ అంటాం. ఆ విధంగా ప్రతి మొక్క యొక్క జీవిత చక్రం లోపల కూడా ద్వయస్థితిక దశ ఉంటుంది, ఏకస్థితిక దశ కూడా ఉంటుంది. ద్వయస్థితిక దశనేమో సిద్ధ బీజ దశ అంటాం, ఏకస్థితిక దశనేమో సంయోగ బీజ దశ అంటాం. జనరల్గా సిద్ధ బీజాలు అలైంక ప్రత్యుత్పత్తిలో సిద్ధ బీజాలను ఏర్పరుస్తాయి. సంయోగ బీజాలు లైంగిక ప్రత్యుత్పత్తి లోపల సంయోగం చెంది సంయుక్త బీజం ద్వారా ద్వయస్థితికమైనటువంటి సిద్ధ బీజాన్ని ఏర్పరచడానికి ఇది చేస్తాయి. ఆ రకంగా ప్రతి మొక్క యొక్క జీవిత చక్రంలో కూడా సిద్ధ బీజ దశ ఉంటుంది, సంయోగ బీజ దశ ఉన్నప్పటికీ కూడా ఏదైతే దీర్ఘకాలికంగా ఉంటుందో దాన్నే ఆ జాతుల లోపల దానిగా పరిగణించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆవృత బీజాలను తీసుకున్నట్లయితే ఆవృత బీజాలన్నీ కూడా మనకు కనిపించే వాటి యొక్క జన్యు రూపం ఏమిటంటే జన్యు లక్షణం ఏంటిదంటే ద్వయస్థితికంగా ఉంటుంది. కాబట్టి ఆవృత బీజ మొక్కలన్నింటిని కూడా ఏమంటాం, సిద్ధ బీజదాలు అంటాం. ఇటువంటి సిద్ధ బీజదాలైనటువంటి ఆవృత బీజాలు ఏవైతే ఉన్నాయో ఇవి వేరు, కాండము, పత్రాలు, పుష్పాలు అనేటటువంటి లక్షణాలను అంటే భాగాలను కలిగి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇటువంటి వీటి లోపల పుష్పాలు అనేటటువంటివి ఏంటంటే ఒక ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తికి నిర్దేశింపబడినటువంటి లైంగిక ప్రత్యుత్పత్తి జరపడం కొరకు మార్పు చెందిన ఒక సాధారణమైనటువంటి శాఖనే పుష్పం. అంటే ఒక సాధారణమైన శాఖ పైన ఉండాల్సిన పత్రాలే వివిధ పుష్ప పత్రాలుగా, రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు, ఫలదళాలు, ఆ విధంగా ఆ భాగాలుగా మార్పు చెంది పుష్పము అనేటటువంటిది ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి పుష్పం అనేది ఒక మార్పు చెందిన శాఖగా మనం పరిగణిస్తాం. ఆ రకంగా ఈ పుష్పాల లోపల మనకు కేసరావళి, అండకోశము అనే 2 భాగాలను ఏమంటామంటే ఎసెన్షియల్ ఆర్గాన్స్ అంటాం. ఆవశ్యక అంగాలుగా వాటిని పరిగణిస్తాం. కేసరావళి అనేటటువంటిది మేల్ క్యారెక్టర్, పురుష లక్షణంగాను, అండకోశం అనేటువంటిది ఫిమేల్ క్యారెక్టర్, స్త్రీ లక్షణంగా మనం తీసుకుంటాం. ఇక్కడ పిండోత్పత్తి శాస్త్రం లోపల ఏమిటంటే సిద్ధ బీజాలు ఏర్పడము నుంచి మొదలవుతుంది. అంటే సిద్ధ బీజాలు ఏంటివి? సూక్ష్మ సిద్ధ బీజాలు, స్థూల సిద్ధ బీజాలు. సూక్ష్మ సిద్ధ బీజాలు ఎక్కడ ఏర్పడతాయి? సూక్ష్మ అనేది ఎప్పుడు కూడా మేల్ క్యారెక్టర్, స్థూల అనేవి ఎప్పుడు కూడా ఫిమేల్ క్యారెక్టర్గా పరిగణిస్తాం. సూక్ష్మ సిద్ధ బీజాలు ఎక్కడ ఏర్పడతాయి అంటే కేసరావల్లో ఉన్నటువంటి పరాగ కోశం లోపల సూక్ష్మ సిద్ధ బీజాలు ఏర్పడతాయి. సూక్ష్మ సిద్ధ
సూక్ష్మసిద్ధ బీజాలు అయినటువంటివి పరాగకోశంలో ఉన్నటువంటి ద్వయస్థితికమైన సూక్ష్మసిద్ధ బీజ మాతృకణాలు ఏవైతే ఉన్నాయో అవి క్షయకరణ విభజన చెందడం ద్వారా సూక్ష్మసిద్ధ బీజాలు అయినటువంటివి ఏర్పడతాయి. అంటే సూక్ష్మసిద్ధ బీజాలు మీన్స్ పరాగ రేణువులు. ఈ పరాగ రేణువులు ఏ స్థితిలో ఉన్నాయి? ఏకస్థితిలో ఉన్నాయి, ఎన్ స్థితి లోపల ఉన్నాయి. ఎందుకంటే వీటి మదర్ సెల్ మాతృకణం ఏదైతే ఉందో అది ద్వయస్థితికంగా ఉంటుంది. ఎప్పుడైతే అది క్షయకరణ విభజనకు గురై 4 ఏకస్థితికమైనటువంటి వాటిని ఏర్పరుస్తుందో, పరాగ రేణువులు ఏర్పరుస్తుందో, ఆ పరాగ రేణువులు మనకు ఎన్ స్థితి ఏకస్థితికంగా ఉంటాయి. కాబట్టి ఏకస్థితిక పరాగ రేణువులనే ఇక్కడ పురుష సంయోగ బీజదంగా పరిగణిస్తాం. ఇంతకుముందు ఆవృత బీజ మొక్కను దేనిగా పరిగణించినాం? సిద్ధ బీజదంగా పరిగణించినాం. ఈ సిద్ధ బీజదంగా ఉన్నటువంటి దీని లోపల పుష్పంపై ఏర్పడేటువంటి కేసరాల్లో ఉన్నటువంటి పరాగకోశంలో ఏర్పడేటటువంటి పరాగ రేణువులు ఏవైతే ఉన్నాయో వాటిని పురుష సంయోగ బీజదంగా పరిగణిస్తాం. అంటే రెండవ దశ సంయోగ బీజ దశగా దాన్ని పురుష సంయోగ బీజదంగా దాన్ని పరిగణిస్తాం. అదేవిధంగా అండకోశం యొక్క దిగువ భాగంలో ఉండేటటువంటి అండాశయము ఏదైతే ఉందో ఆ అండాశయంలో ఉన్నటువంటి యొక్క అండన్యాస స్థానం, ప్లాసెంటేషన్, అండన్యాస స్థానం ఏదైతే ఉందో దానిపైన అనేక అండాలైనటువంటివి అమరి ఉంటాయి. ఆ అండాల లోపల ఉండేటటువంటి పిండకోశము ఏదైతే ఉందో, అంటే అండం లోపల ఏముంటుంది? అండాంత కణజాలం ఉంటుంది. అండాంత కణజాలాన్ని కప్పి అండ కవచాలు ఉంటాయి. ఆ అండ కవచాలు ఒక దగ్గర వదిలేసిన ప్రదేశాన్ని అండద్వారం అంటాం. ఈ అండాంత కణజాలం లోపలనే మనకు స్థూల సిద్ధ బీజ మాతృకణాలు ఏర్పడతాయి. ఆ స్థూల సిద్ధ బీజ మాతృకణాలు క్షయకరణ విభజన చెందడం ద్వారా ఏకస్థితికమైనటువంటి స్థూల సిద్ధ బీజాలు ఏర్పడతాయి. ఆ స్థూల సిద్ధ బీజమే మనం పిండకోశంగా అభివృద్ధి చెందడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ పిండకోశాన్ని దేనిగా పరిగణిస్తామంటే స్త్రీ సంయోగ బీజదంగా పరిగణిస్తాం. పరాగరేణులనేమో పురుష సంయోగ బీజదం, పిండకోశాన్నేమో స్త్రీ సంయోగ బీజదంగా పరిగణిస్తాం. కాబట్టి ఇప్పుడు సంయోగ బీజ దశ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. వీటి ద్వారా పరాగరేణువుల ద్వారా, ఈ యొక్క పిండకోశం ద్వారా. పరాగరేణువులు పరాగకోశంలో ఏర్పడతాయి. పిండకోశము అండం లోపల ఏర్పడుతుంది. ఇప్పుడు అండంలో ఉన్నటువంటి పిండ